జై శ్రీమన్నారాయణ, జై గోమాత. నేను మీ ఆమిని లక్ష్మి. ప్రపంచవ్యాప్తంగా కబేళాలని మూతపడాలని, గోవధ నిషేధం అతి త్వరగా అమల్లోకి రావాలి అని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర వచ్చి కోరుకుంటున్నాను. అదేవిధంగా గోమాత ఒక్కటే కాదు, సకల జంతువులు మనుషుల నుంచి ప్రమాదంలో ఉన్నాయి, చాలా చాలా ప్రమాదంలో ఉన్నాయి. కనీసం ఎండలు మండిపోతున్నాయి, దాహానికి రోడ్ల మీద అక్కడక్కడ బౌల్స్లో వాటర్ పెట్టాలనే ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి ఎమ్మెల్యేలు, అంటే వాళ్ళు వచ్చి పెట్టాలని కాదు, వాళ్ళు పురమాయిస్తే ఆ స్థాయిలో వాళ్ళు చెప్తే తప్ప ఎవరు వినరన్నమాట. ప్రజల నుంచి కూడా అబ్జెక్షన్స్ ఉండదు గవర్నమెంట్ కనుక పట్టించుకుంటే. ఆ రకమైన ఆలోచన చేసేటువంటి పరిపాలన లేదు, నాయకుడు లేదు. ఎంతసేపు ప్రజల ఇళ్ళు కూలగొట్టాలి, విధ్వంసం చేయాలి, మత కల్లోలాలు సృష్టించాలి, గొడవ పెట్టాలి, ఇలాంటి నాయకులు ఉన్నారు. సో ఆ దేవుడికి అప్పగిస్తున్నాను, ఆయన పాదాల దగ్గర నా బాధ సంకల్పము చెప్పుకుంటున్నాను. కనీసం ఏ ఒక్క నాయకుడు ముందుకు వచ్చినా కూడా ఆ వీధిలో అక్కడక్కడ నీళ్లు పెట్టడానికి ఏమవుతుంది, వాళ్ళ ఆస్తి పేపర్లు ఏం పెట్టమని చెప్పట్లేదు కదా, వాటిది ప్రాణమే కదా, వాటి బాధ్యత ఎవరిది? ఇప్పుడు నాలాగా ఎవరో కొంతమంది చాలామంది పట్టించుకొని చేస్తారు, అట్లా అన్ని చోట్ల వీలు అవ్వదు కదా, అది నా ఉద్దేశము. సో దయచేసి నేను చెప్పిన దానిలో వాస్తవాన్ని గ్రహిస్తారని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై గోమాత.